అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన ఛానల్ లోపల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. సో మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటిది చాలామందికి తెలియని విషయం ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకే అనుకుంటాం. కానీ లోయర్ ఎడ్యుకేషన్లో ఉన్నా కూడా 10th క్లాస్తోని కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి. సో ఇది 10th క్లాస్ తర్వాత తొందరగా లైఫ్ సెట్ కావాలి అనుకుని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది 100% యూజ్ అయ్యేటువంటి జాబ్. సో ఇంకెందుకు ఆలస్యం, సో మన వర్షిత ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోయి సో దాని గురించి నేర్చుకుందాం. రైట్, ఓకేనా? టెన్త్ క్వాలిఫికేషన్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం. సో 10th క్వాలిఫికేషన్తో ఏమున్నాయి? సో ఈ మధ్య కాలంలో ఎస్ఎస్సి అంటే ఏంటి అంటే మామూలుగా ఎస్ఎస్సి అనుకుంటే 10th క్లాస్ అనుకుంటున్నాం. సో కాదండి, నేను చెప్పేటువంటిది ఏంటంటే ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మీద మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఆ జాబ్స్ ఏంటి ఇదన్నీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు డీటెయిల్గా మనం నోటిఫికేషన్లో చూద్దాం. ఎలా ఉంటుంది నోటిఫికేషన్, ఎలా ఉంటుంది జాబ్, ఎలా అప్లై చేయాలి. సో చాలామంది మమ్మల్ని అడుగుతున్న విషయం ఏంటంటే, నన్ను చాలామంది అడిగారు, సరే ఎలా చేస్తున్నారు, అప్లై చేయడం ఎలా? సో మీ సేవ సెంటర్లో అప్లై చేయాలా, లేదా మామూలుగా కంప్యూటర్లో అప్లై చేయాలా, లేదా సెల్ ఫోన్లో అప్లై చేయాలా? నేను చెప్పబోయే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు మొబైల్లోనే మీరు అప్లై చేయొచ్చండి, ప్రతి జాబ్. ఓకే, సో ఏది చెప్తానో అదంతా కూడా మొబైల్లో మీరు అప్లై చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మేము ఇప్పుడు టాపిక్ చెప్పేసిన తర్వాత మీరు కామెంట్ చేయొచ్చు, దానికి నేను 100% రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మన నోటిఫికేషన్లోకి వెళ్దాం. రైట్, సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇది చూడండి. ఇక్కడ 10వ తరగతి పాస్ అయ్యారా? అయితే ఇది మీకు గుడ్ న్యూస్. 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం పొందొచ్చు. సో చాలా సింపుల్గా మనకేంటి 10th క్లాస్ పాస్ అయినట్లయితే సో గవర్నమెంట్ జాబ్ అనేది ఈజీగా సంపాదించవచ్చు అని మనకు ఇక్కడ చెప్తున్నారు చూడండి. సో ఇక దీనికోసం పూర్తిగా చూస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇంతకుముందు చెప్పాను కదా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేటువంటిది మనకు నాన్ టెక్నికల్ స్టాఫ్లో మన పోస్టులను భర్తీ చేయబోతుంది. సో దీనిలో ఏంటంటే మార్చ్ 2021 లోపు మీరు అప్లై చేసుకోవాలి. సో ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటి 2 సెట్స్లో ఉంటుంది. అంటే 2 దశల వారీగా పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయబడుతుంది. అంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్. సో 2 లెవెల్స్ ఉంటుంది. సో దీనిలోకి వెళ్తే సిలబస్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మనకి ఏంటంటే 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. దానిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్కు 25 మార్క్స్ చొప్పున, అంటే 4 కేటగిరీస్ ఉంటాయి. 4 కేటగిరీస్లో సో మనకు ఒక్కొక్క కేటగిరీలో 25 మార్క్స్ చొప్పున 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, మరి ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలి? ఫస్ట్ మనకి ఏంటంటే ఈ ఫస్ట్ పేపర్ని మనకు 90 minutesలో కంప్లీట్ చేయాలి. అంటే 100 మార్క్స్ పేపర్ని మనం ఏం చేయాలి? 90 minutesలో కంప్లీట్ చేయాలి. 90 minutesలో కంప్లీట్ చేయాలి అంటే 90 minutes ఇస్ నథింగ్ బట్ ఏంటంటే 1.5 hours. సో 1.5 hourలో మనకి ఇది 100 questions కంప్లీట్ చేయాలి. సో మీరు ఇట్లా కౌంట్ చేసుకున్నా కూడా మీకు ఒక్క క్వశ్చన్కు 1 minute కంటే తక్కువ మొత్తమే టైం ఉంటుంది. సో అది నెక్స్ట్ చేయాలి. ఇక్కడ పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే మనకు ఆన్లైన్లో జరిగేటువంటి ఎగ్జామ్ ఇది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఆన్లైన్లో జరుగుతుంది ఎగ్జామ్ ఇది. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డిసిషన్ మేకింగ్, విజువల్ మెమొరీ, సో డిక్రిమినేటింగ్ మొదలైన వాటిపై ఉంటాయి. సో ఈ కంప్యూటర్లో ఏంటంటే మేజర్గా వచ్చేసి విజువలైజేషన్ అంటే మన కంటి చూపు గురించి, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నాం, ఇవన్నిటి మీద మనకు అనాలిసిస్ మీద కానీ, జడ్జిమెంట్ మీద కానీ, వీటన్నిటి మీద ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ అలానే న్యూమరికల్ యాప్టిట్యూడ్లో నెంబర్ సిస్టమ్ అండ్ కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ లాంటివి కూడా ఉంటాయి. అంటే మనకు ఏంటి ఇక్కడ డెసిమల్స్ లాంటివి లేదంటే ఫ్రాక్షన్స్ చేయడం, మామూలుగా మీకు 10th క్లాస్లో బేస్ లెవెల్లోనే ఉంటాయి ఇవి.
అండ్ జనరల్ ఇంగ్లీష్కి వచ్చినట్లయితే ఎలా ఉంటాయంటే మామూలుగా జనరల్కి సంబంధించినటువంటి ఎక్కువ మొత్తంలో జనరల్ ఇంగ్లీష్కు సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. అంటే జనరల్గా మనకు లెటర్ రైటింగ్ కానీ ఎలా ఉంటుంది, దానిలో యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ కానీ ఇటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్. సో చాలా మంది నన్ను ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారమ్మా, జనరల్ నాలెడ్జ్ అంటే ఎలా ఉంటుంది సార్, కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే ఈ మధ్య కాలంలో జరిగేటువంటి ఇన్ఫర్మేషన్స్ మీద మీరు ఎక్కువ అవగాహన పెంచుకుంటే మోస్ట్లీ మీకు జనరల్ నాలెడ్జ్ మీద గ్రిప్ వస్తుందమ్మా. అండ్ స్పోర్ట్స్, ఈ మధ్యన జరిగినటువంటి స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి, సపోజ్ ఇండియా ఏమైనా కప్స్ గెలుచుకుందా, సో ఏమి ఇటువంటి హిస్టారికల్ ఏమున్నాయి, కల్చరల్, జాగ్రఫీ, ఎకనామిక్ సీన్, ఇటువంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. సో కాబట్టి మీకు మొదటి పేపర్లో కనుక క్వాలిఫై అయ్యారు అనుకోండి, పేపర్ 2లో ఎగ్జామ్ రాయాలి. అంటే ఫస్ట్ లెవెల్లో మీరు క్వాలిఫై అవుతేనే సెకండ్ లెవెల్లో ఎగ్జామ్కి వెళ్తారు. ఓకే, సో దానిలో ఏంటంటే షార్ట్ ఎస్సే, లెటర్ రైటింగ్ లాంటివే ఉంటాయి ఎక్కువ మొత్తంలో. షార్ట్ ఎస్సేకు 50 మార్కులు ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి. 13 minutesలో పేపర్ 2 కంప్లీట్ చేయాలి. అంటే మీకు పేపర్ 2 పెద్దగా ఉండదు. పేపర్ 2 అనేటువంటి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు పేపర్ 1లో క్వాలిఫై అయ్యారు అంటే చాలు, మీకు ఎక్కువ మార్కులు రానవసరం లేదు. మీ యొక్క రిజర్వేషన్ ప్రకారంగా మీరు దాంట్లో క్వాలిఫై అవుతే సరిపోతుందమ్మా. ఇవన్నీ కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి మంచి మంచి ఆర్గనైజేషన్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వేరే అదర్ స్టేట్స్ వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. సో కారణం ఏంటంటే మనం వాటిని కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఎవరు చూసినా కూడా ఏంటంటే మామూలుగా మనకు డిగ్రీ ఆర్ 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లేదా బీటెక్ ఇటువంటి లాంటి వాటికే మనం ఎక్కువ మొత్తంలో టైం కేటాయిస్తున్నాం. ఆలోచన కూడా అట్లానే ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటిది చేస్తున్నారు కాబట్టి మనం కూడా అలానే ఆలోచన చేస్తున్నాం. సో కానీ ఒక్కసారి దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఇటువంటివి కూడా జాబ్స్ పడుతున్నాయి. లైఫ్ అనేటువంటిది మీకు తొందరగా సెటిల్ కావాలి. ఏదో ఇంజనీరింగ్స్ కానీ లేదంటే బీటెక్ కానీ ఇటువంటి డిగ్రీలు కానీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఖాళీగా కూర్చొని ప్రిపేర్ అయ్యే కంటే మీరు చేస్తున్నటువంటి స్టడీస్తో పాటుగా ఇటువంటి ఎగ్జామ్స్ రాస్తున్నారనుకోండి, సో 1-2 yearsలో మీకు ఏదో ఒక టైంలో ఒక మంచి లైఫ్ సెటిల్మెంట్ వచ్చేస్తుంది. జాబ్ అనేటువంటిది ఈజీగా వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత యాజ్ యూ విష్ మీరు ఇంకా హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలంటే అది మీ చేతుల్లో ఉంటుంది. ఓకేనా చిల్డ్రన్? ఇది మనకు కావాల్సినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్. సో చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఎట్లా ఉంది, మనకు వచ్చేటువంటి 2 పేపర్స్లో ఉన్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చేసి ఎలా అప్లై చేయాలి అనేటువంటిది అన్ని కూడా నేను మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉంది, దానిలో చూపిస్తాను. ఓకేనా, ఒక్కసారి చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ లోపల ఎక్కడ ఉంది అంటే 19 చూడండి, మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 సిబిఈ. సో 2/2/2001 నుండి 18/3. సో మార్చ్ నెలలో 18th వరకు డేట్ ఉందండి మీకు. ఆన్లైన్లో లాస్ట్ అప్లికేషన్ డేట్ వరకు ఆ టైం వరకు ఉంది. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మోస్ట్లీ అండ్ ఇచ్చారు కదా 1/7/2021 7th month, జూలై నుండి జూలై 1st to 20th మధ్యలో ఏదో టైంలో మీకు ఎగ్జామ్ అనేటువంటి కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇది దానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్సో. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి అంటే చెప్తాను మీకు. మామూలుగా మీరు పైన చూపెట్టినట్లుగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ssc.nic.in అనేటువంటిది ఒకటి మీరు యూఆర్ఎల్లో బ్రౌజర్ లోపల టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత ఏంటంటే మీకు లాగిన్ అండ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది మనకు తెలియదు. ఎలా చేయాలి, లాగిన్ ఎలా కావాలి, ఎలా అప్లై చేయాలి అనే విషయం తెలియదు. సో కాబట్టి మీకు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ కింద ఇంకొకటి ఏముంది, న్యూ యూజర్ అని ఉంది, అంటే రిజిస్టర్ నౌ. సో ఒకవేళ మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే సింపుల్గా మీరు దాని మీద క్లిక్ చేయండి, రిజిస్ట్రేషన్ అడుగుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మనం రిజిస్ట్రేషన్ అని ఎలా చేసుకోవచ్చు సింపుల్గా నేను డీటెయిల్స్ చూపిస్తాను చూడండి. సో డూ యూ హ్యావ్ ఆధార్,
మీకు ఆధార్ ఉందా లేదా, ఉంటే ఉంది అని క్లిక్ చేయండి. ఒకవేళ ఉంటే క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వండి. వెరిఫై ఆధార్ నెంబర్ అంటే ఏంటంటే మనకు వెరిఫై అవుతుంది, అంటే మన ఆధార్ కార్డుకు మన మొబైల్ నెంబర్ లింక్ అయింది అనుకోండి, ఓటీపీ లాంటిది వస్తుంది. లేదా సో అదే ఆధార్ నెంబర్ను మళ్ళీ ఇక్కడ టైప్ చేయండి. సో ఏది ఐడి కార్డ్ ఏది మీరు ఇవ్వాలనుకుంటున్నారు, ఇక్కడ ఎటువంటి ఐడి కార్డ్ ఇస్తారు. సో సెలెక్ట్ ఆఫ్ ఐడి కార్డ్స్, ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ ఇచ్చిన తర్వాతనే సో ఇవి ఓపెన్ అవుతాయండి. జస్ట్ ఐడి నెంబర్, ఒకవేళ సపోజ్ నేను ఓటర్ కార్డు ఇచ్చాను అనుకోండి, ఓటర్ కార్డు నెంబర్ ఇస్తున్నాను. ఆధార్ కార్డే ఇచ్చాను అనుకోండి, ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది. మీ నేమ్ 10th క్లాస్లో మీరు ఏదైతే ఎగ్జామ్కు అపియర్ చేయడానికి నేమ్ ఇస్తున్నారో అదే విధంగా ఉండాలి. వెరిఫై నేమ్ అంటే మళ్ళీ టైప్ చేయండి. ఓకేనా. హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్, మీ నేమ్ ఇంతకుముందు ఏమైనా చేంజ్ జరిగిందా, అంటే పుట్టినప్పటి నుండి మీ సర్టిఫికెట్స్ ఎలా ఉందో నేమ్ అలానే ఉందా, మారిందా, ఒకవేళ మారితే ఏ విధంగా మారింది. అండ్ ఫాదర్ నేమ్, సో మీ ఫాదర్ నేమ్ రాయండి, వెరిఫై చేయండి. అంటే వెరిఫై అంటే అర్థం ఏంటంటే మీరు ఆ టైప్ చేసిందని మళ్ళీ ఇక్కడ మళ్ళీ సేమ్ టైప్ చేయండి, మిస్టేక్స్ లేకుండా. మదర్ నేమ్ టైప్ చేయండి, మదర్ నేమ్ కూడా మళ్ళీ సేమ్ టైప్ చేయండి వెరిఫై చేయడానికి. మీరు డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్లో చూడండి, మీ సర్టిఫికెట్స్లో ఎక్కడైతే 10th క్లాస్లో మీరు 10th క్లాస్ అపియర్ అవుతున్నారనుకోండి, మీ 10th క్లాస్లో ఏదైతే సర్టిఫికెట్లో ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే వేయాలి. ఓకే. అండ్ వెరిఫై చేయడానికి మళ్ళీ చూడండి, ఇక్కడ కొంతమంది ఏంటంటే 10th క్లాస్ చదవచ్చు, కొంతమంది 10th క్లాస్ చూడండి లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. సో సిబిఎస్ఈ కానీ, ఐసిఎస్ఈ కానీ, అస్సాం సాంస్క్రిట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ చూడండి. మనం తెలంగాణ నుండి వెళ్తున్నాం అనుకోండి, సో తెలంగాణ నుంచి కూడా ఏంటంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, సపోజ్ నేను ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ సెలెక్ట్ చేసుకుని వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు వెరిఫై చేసుకోండి. మీ రోల్ నెంబర్ మీన్స్ హాల్ టికెట్ నెంబర్, ఆ హాల్ టికెట్ నెంబర్ కూడా వెరిఫై చేయండి. ఓకే. సో ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ చూడండి ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నాడు కదా. సో మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే ఏ ఇయర్లో పాస్ అవుతున్నారు. సపోజ్ నేను 2021లోనే పాస్ అవుతున్నాను అనుకోండి, జస్ట్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. 2021లోనే నేను పాస్ అవుతాను, పాస్ అయ్యారని కాదు, అపియర్ అవుతున్నారు ఎగ్జామ్కు, ఇచ్చేయండి. లేదా మీరు పాస్ అయ్యారనుకోండి, అలా ఇవ్వండి. జెండర్ ఏంటి, వెరిఫై జెండర్. లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీకు 10th క్లాస్ మాత్రమే ఉందా, ఇంకేమన్నా మీరు క్వాలిఫికేషన్ ఎక్కువగా ఉన్నారా. సో ఎవ్రీథింగ్ యూ కెన్ కీప్, ఈజీగా ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ వెరిఫై చేయండి. ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఈమెయిల్ ఐడిని వెరిఫై చేయండి. సో ఇలా వచ్చేసిన తర్వాత మీరు అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ మీరు ఏ స్టేట్ నుంచి వస్తున్నారు, సపోజ్ నేను తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణ అని ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సేవ్ మీద క్లిక్ చేయండి అమ్మా. ఈ విధంగా సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మీకు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. సో చూద్దాం, చాలా వరకు ఇవన్నీ నేను ఫిలప్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళట్లేదు. సరే, మీరు ఈ విధంగా క్లిక్ చేసి మీరు నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా హ్యాపీగా మీరు దాన్ని ఫిలప్ చేయండి. మీ మొబైల్తోనే ఈజీగా మీరు జాబ్ అప్లై చేయొచ్చు. ఓకేనా. సో దీనికోసం మీరు నెట్ సెంటర్కో లేకుంటే వేరే వాళ్ళని అడగడము, లేదా ఇంకా మీరు ఆధార్ సెంటర్కో సంథింగ్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ సేవా సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని అడుగుతున్నాడు. సో సెకండ్ స్టెప్లో. అండ్ థర్డ్ స్టెప్లో ఏంటంటే ఫోటో అండ్ సిగ్నేచర్. సింపుల్, ఒక ఫోటో తీసేసి మనకు సిగ్నేచర్ చేసేసి దానికి అటాచ్ చేస్తే సరిపోతుంది. మనకు స్టెప్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఓకేనా. సో ఇలా అప్లై చేయండి. 100% స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మీరు జాబ్స్ కోసం రాయండి. 100% మన టాలెంట్ ఏదైతే మనం ప్రిపేర్ అవుతున్నామో, మీరు ప్రిపేర్ అయ్యేదానికి 100% మీరు ఖచ్చితంగా ఆ పద్ధతి ప్రకారం ప్రిపేర్ కండి. సో ఏదైతే వాళ్ళు చెప్పారో న్యూమరికల్ ఎబిలిటీ కానీ, జనరల్ ఇంగ్లీష్ కానీ, టాపిక్స్ ఏవైతే ఇచ్చారో సో దాని మీద మీరు ప్రిపేర్ కండి. 100% మీరు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకా కొన్ని విషయాలు కానీ ఈ విధంగా జాబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఎలా ఉంటుంది ఎగ్జామ్, ఎలా చదవాలి అనేటువంటిది మనకు నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకే చిల్డ్రన్. సో ఇంకా చాలా 10th క్లాస్ ఎగ్జామ్స్తో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో చాలా వరకు ఎగ్జామ్స్ వస్తున్నాయండి. ఇంకా మరిన్ని వీడియోలు చేయబోతున్నాను. ఖచ్చితంగా అందరూ ఫాలో కండి. సో వీలవుతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. ఎందుకంటే ప్రతిసారి మనం పెట్టినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ కానీ
ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఎడ్యుకేషన్ సంబంధించిన వస్తుందో మీకు ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి సో ఒకసారి బెల్ బటన్ నొక్కేసి సబ్స్క్రైబ్ చేయండి. రైట్? ఓకే, దట్స్ ఆల్ చిల్డ్రన్.